ఈరోజు తిరుపతిలోని ఉన్న చాలా హోటల్స్ మీద ఈ శానిటేషన్ సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు శానిటేషన్ సంబంధించి ఫుడ్కి సంబంధించి వీరంతా కొన్ని బృందాలుగా ఏర్పడి తిరుపతిలోని చాలా వరకు దాదాపు 36 రకాల శాంపిల్స్ తీసుకొని వివిధమైన హోటల్స్ మీద దాడులు చేయడం జరిగింది. ఈ 36 శాంపిల్స్లో దాదాపు 14 శాంపిల్స్ అవసరమైన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని చెప్పి వాళ్ళందరి మీద జరిమానాలు విధించడానికి ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనైనా సరే తిరుపతి అనేది ఎన్నో లక్షల మంది అనునిత్యం అక్కడికి వస్తుంటారు కాబట్టి అక్కడ ఈ ఫుడ్ సేఫ్టీ అనేది నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అది ముందు మరింత ప్రజలకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి దాడులు రెగ్యులర్గా చేసి నాణ్యత ప్రమాణాలు పాటించిన వారి మీద కఠినమైన శిక్షలు విధిస్తారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.